హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రియమైన జీవితం అండ్ వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వ్లాగ్. ఏంటి ఫ్లవర్స్తో వచ్చాను అనుకుంటున్నారా? ఈ వీడియో చూస్తే మీకే అర్థమవుతుంది. మేమైతే కేరళలో వన్ ఆఫ్ ది బ్యూటిఫుల్ విలేజ్ కుమరకం విలేజ్కి వచ్చేసాము. మ్యాంగో మదర్స్ అగ్రికల్చర్ పార్క్ నుంచి స్టార్ట్ అయ్యి కుమరకం రీచ్ అయ్యే లోపల మాకు 4:40 టైం అయింది. సో 5 to 7 ఈ చిన్ని బోట్ని మేము రైడ్కి మాట్లాడుకున్నాము 2 hours కోసము. ఎందుకంటే సన్సెట్ అనేది ఎక్స్పీరియన్స్ చేయాలని చెప్పి ఈ బోట్ని మాట్లాడుకున్నాము. ఇదైతే మాకు 2 hours-కి 800 ఛార్జ్ చేశారు. అండ్ మెయిన్గా ఆ టైంలో ఏం బోట్లు కూడా లేవు, వెనకాల ఉన్నటివన్నీ బోట్ హౌసెస్. సో వాళ్ళ రైడ్స్ అంతా కంప్లీట్ అయిపోయాక అక్కడ చూస్తున్నారు కదా, అక్కడంతా వాటిని టై చేసి వెళ్ళిపోతారు, ఛార్జింగ్ పెట్టేసి. నైట్ అంతా అక్కడే స్టే చేస్తారు వాళ్ళు. వాళ్ళకి ఫుడ్ అవంతా ప్రొవైడ్ చేస్తారు. మేము ఆల్రెడీ అలిపిలో బోట్ హౌస్ ఎక్కేసాం కాబట్టి ఇక్కడ మేము ఈ బోట్ రైడ్ని మాట్లాడుకున్నాము. ఈ అంకుల్ అయితే చాలా మంచిగా రిసీవ్ చేసుకొని మంచిగా ఎక్స్ప్లెయిన్ చేసినాడు. చూస్తున్నారు కదా, వెనకాల బోట్స్ అవంతా రిటర్న్ అయిపోతున్నాయి టైం అయిపోయి. కానీ మేము అప్పుడు స్టార్ట్ అయ్యాము. వీళ్ళు లోకల్స్ కాబట్టి వీళ్ళకి పర్మిషన్ అనేది అవసరం లేదు. ఆయన పర్సనల్ బోట్ కాబట్టి మాకు అడగంగానే రైడ్ కావాలి అనగానే నేను తీసుకొని వెళ్తానని చెప్పి వచ్చాడు. ఈ బ్యాక్ వాటర్స్లో రైడ్కి వెళ్తూ ఉంటే చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది, పీస్ఫుల్గా ఉంటుంది. వీళ్ళ లైఫ్ స్టైల్ నాకు చాలా బాగా నచ్చుతుంది. అంటే పీస్ఫుల్ క్లైమేట్, పొల్యూషన్ ఉండదు. వియాన్ అయితే వాటర్లో ఆడుతూ ఉన్నాడు. ఈ ఫ్లవర్ని కూడా వాటర్ నుంచి తీసాను. కలర్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంది కదా. వియాన్ వాటర్లోంచి చెట్లు లాగుతూ ఉన్నాడు. ఇక్కడ ఈ లెఫ్ట్ సైడ్లో మనకు కనిపించేది అది ఫారెస్ట్ ఏరియా లాగా ఉంటుంది. బర్డ్ శాంచురీ ఉంది. సో దానికి సంబంధించిన ప్లేస్ అనుకుంటున్నా. వీళ్ళు ఇక్కడ ఈ ఆంటీ వాళ్ళు ఇక్కడ ఈమె ఫిషింగ్ చేస్తూ ఉంది. ఇక్కడ ఏంటంటే బ్యాక్ వాటర్స్లో ఉన్న వాళ్ళకి అలవాటు ఉంటుంది ఫిషింగ్ చేయడం కానీ, లేకపోతే బోట్ రైడ్ అనేది వాళ్ళకి కంపల్సరీ వచ్చి ఉంటుంది. బికాస్ వాళ్ళ డైలీ లైఫ్లో అదొక పార్ట్. అండ్ ఇది చూస్తున్నారు కదా, ఇది ప్యారడైజ్ హోటల్. చాలా పెద్ద హోటల్ అండ్ చాలా బాగుంటుంది ఈ హోటల్. దీనికి ఫారెన్ టూరిజం ఎక్కువ మంది వస్తారు. బ్యాక్ వాటర్స్ కంప్లీట్ చేసుకొని మెయిన్ వాటర్స్ దగ్గరికి వచ్చాము. బట్ నాకు ఆ ప్లేస్కి రాగానే కొంచెము టెన్షన్ అనేది స్టార్ట్ అయింది. ఎందుకంటే అక్కడికి రాగానే ఈవినింగ్ అవుతుంది కదా, వేవ్స్ అనేటివి ఎక్కువ అవుతూ ఉన్నాయి. చిన్న పడవ కదా, అది కదులుతూ ఉంటే భయం వేసింది, ఎక్కడ మునిగిపోతానేమో, స్విమ్మింగ్ రాదు కదా అని చెప్పి. ఇది చూస్తున్నారు కదా, ఇది నేను లోటస్ అనుకున్నాను. మళ్ళీ అంకుల్ చెప్పాడు లోటస్ కాదు, వాటర్ లిల్లీ అంటారు దీన్ని అని. సో నేను ఫస్ట్ టైం చూస్తున్నాను. మెయిన్గా ఈ ఎక్స్పీరియన్స్ కోసం ఇక్కడికి వచ్చాము. సూపర్ ఉంటుంది. ఒక పక్క సన్సెట్ అవుద్ది, ఇంకో పక్క వాటర్లో చిన్న పడవలో వెళ్తూ ఉంటే అటు ఇటు వాటర్ లిల్లీ ప్లాంట్స్, రిమైనింగ్ వేరే డిఫరెంట్ కైండ్ ఆఫ్ ప్లాంట్స్ ఉంటాయి. ఇది ఒక ఎక్స్పీరియన్స్. ఫ్లవర్ అయితే బ్యూటిఫుల్గా ఉన్నింది. వియాన్ ఫ్లవర్స్ లాగడానికి వియాన్ ట్రై చేస్తూ ఉన్నాడు. ఇది చూస్తున్నారు కదా, ఇందుకే నేను స్టార్టింగ్లో చూపించింది ఫ్లవర్స్. ఇవంతా నేను అక్కడ కలెక్ట్ చేసినట్టు ఇవి ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో కదా. మనకు రెగ్యులర్గా కనిపివు ఇవి, కానీ సూపర్ ఉన్నాయి ఆ ఫ్లవర్స్ అయితే చూసేదానికి.
అండ్ నేను కూడా కొంచెంసేపు రైడ్ చేస్తామని చెప్పి దాన్ని తీసుకొని రైడ్ చేస్తున్నాను. బికాస్ అంకుల్ చాలా మంచోడు, అది తీసుకొని చేస్తున్నా కానీ ఏమనలేదు. లైక్ అంకుల్ లెఫ్ట్ సైడ్ చేస్తే నేను రైట్ సైడ్లో చేస్తున్నాను, ఆయన రైట్ సైడ్ చేసినప్పుడు నేను లెఫ్ట్ సైడ్లో చేస్తున్నాను, డిఫరెంట్ డైరెక్షన్లో చేయాలి. సో వియాన్ అంటున్నాడు నేను కూడా చేస్తాను అంటే వియాన్కి కూడా ఇచ్చినాను చెయ్యని. నువ్వు పట్టుకోవద్దు మమ్మీ, నువ్వు వదిలేసేయి అంటున్నాడు. అది ఎక్కడ లోపల పడేస్తారా అని నేను కొంచెం భయపడ్డాను. వీళ్ళు కొంతమంది ఇక్కడ చిన్న రోబోట్స్ అంటారు కదా, అవి రైడ్ చేస్తున్నారు. సో మెయిన్గా ఈ పర్టికులర్ మూమెంట్ కోసం మేము ఇక్కడికి ఈ ప్లేస్కి వచ్చాము. అన్ని పెద్ద పెద్ద బోట్స్ ఉంటే మరి ఒక్కటే చిన్న బోట్. ఒక సైడ్ ఏమో ఫ్లవర్స్ ఉన్నాయి, ఇంకో సైడ్ ఏమో సన్సెట్ అవుతుంది. బ్యాక్ సైడ్ వచ్చేమో బోట్ హౌసెస్ని అక్కడ కట్టేస్తున్నారు. సూపర్ ఉంది చూసేదానికి. నాకైతే చాలా బాగా అనిపించింది, మంచి ఎక్స్పీరియన్స్. అండ్ మేము రీచ్ అయ్యే లోపల 7 o'clock అయింది కాబట్టి అప్పటికి చీకటి అయిపోయింది. కొంచెం భయం వేసింది ఆ టైంలో కూడా. లైక్ బోట్లోంచి దిగాలంటే కొంచెం భయం వేసింది, స్లిప్ అయ్యి వాటర్లో పడుతానేమో అని చెప్పి. బట్ ఇది ఒక మంచి ఎక్స్పీరియన్స్ అని చెప్తాను లైఫ్లో. అండ్ దెన్ అక్కడ నుంచి రూమ్కి రిటర్న్ అవుతూ ఉన్నాము. రిటర్న్ అవుతూ ఉంటే ఆన్ ది వేలో ఏదో సమ్ చర్చ్ ప్రోగ్రామ్ ఒకటి జరుగుతూ ఉన్నింది, ఊరేగింపులాగా. చూసేదానికి చాలా డిఫరెంట్గా అనిపించింది. ఎందుకంటే కేరళ అటు సైడు క్యాథలిక్స్ ఎక్కువ ఉంటారు కాబట్టి నాకు క్రిస్మస్ అండ్ దెన్ ఈస్టర్ ఈ రెండే కొంచెం తెలుసు ఎక్కువ. బట్ ఇది డిఫరెంట్గా ఉన్నింది, అందుకే నేను వీడియో తీశాను. అందరు మంచిగా రెడీ అయ్యి ఉన్నారు, అంబ్రెల్లాస్ పట్టుకున్నారు, వాటికి మంచిగా డిజైన్ ఉన్నింది. హౌసెస్ అంతా లైటింగ్ వేసి మంచిగా డెకరేట్ చేశారు. అప్పటికే టైము 8 o'clock 8-10 అలా అవుతూ ఉన్నింది. సో ఒక 1/2 hour వెయిట్ చేద్దాము, టైం స్పెండ్ చేద్దాము చర్చ్ దగ్గర అనుకున్నాము కానీ అప్పటికే చీకటి అయిపోయింది, లేట్ అయిపోయింది కాబట్టి మేము రూమ్ రీచ్ అయిపోయాము. బికాస్ ఇది విలేజ్ కాబట్టి లేట్ అయితే మేబీ డేంజర్ ఏమో అన్నట్టు కొంచెం ఫీల్ అయ్యాము. బాబు ఉన్నాడు కదా, సేఫ్ సైడ్గా రీచ్ అయిపోవాలనుకొని జస్ట్ వీడియో క్లిప్ తీసుకుంటూ వెళ్ళాము. ఈ చర్చ్ చూస్తున్నారు కదా ఎంత బ్యూటిఫుల్గా ఉందో, కలరింగ్ అయితే లైట్స్ మంచి కలర్ లైట్స్ వేశారు. అండ్ దెన్ అక్కడ నుంచి రిసార్ట్కి రీచ్ అయిపోయాము. ఇదే మేము స్టే చేసిన రిసార్ట్. నైట్ వ్యూ కోసమని ఈ వీడియో తీసిన. ఆల్రెడీ డే వ్యూ బిఫోర్ వీడియోస్లో ఉన్నాయి, ప్రీవియస్ వీడియోస్లో. వియాన్ హాయ్ చెప్తూ ఉన్నాడు. అండ్ ఇది ఒక విలేజ్, సో ఇక్కడ ఎవ్వరు జనాలు ఉండరు. ఫుల్ చుట్టూరు ఎక్కడ చూసినా చీకటిగా ఉంటుంది. అండ్ వియాన్ వాళ్ళ డాడీ బైక్ పార్క్ చేయడానికి వెళ్తూ ఉన్నారు. సో మేము బైక్ తీసుకున్నాం కాబట్టి మేమున్న 4 days బైక్ తీసుకొని బైక్లోనే అన్ని ప్లేసెస్ అనేటివి విజిట్ చేసాము. ఈ పర్టికులర్ రిసార్ట్లో పక్కన మనకు ఫంక్షన్ హాల్ కూడా ఉంటుంది. ఏదైనా చిన్న బర్త్డే పార్టీస్ కానీ లేదా ఏదైనా లోకల్స్ ఫంక్షన్స్ మ్యారేజెస్ చేసుకోవాలంటే వాళ్ళకి అక్కడ పక్కన ఫంక్షన్ హాల్ ఉంటుంది. అండ్ ఇక్కడ క్యారవెన్ చూస్తున్నారు కదా, ఇది వేరే వాళ్ళు ఆ రిసార్ట్లో స్టే చేసిన వాళ్ళదే క్యారవెన్. వాళ్ళు అక్కడ సాంగ్స్ పెట్టుకొని ఒక 1-2 hours